సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. సంతోషంగా ఉందయ్యా. నూతన ప్రభుత్వంలో ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున గత 4 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ పట్టణ ప్రజలు ఏదైతే కోల్పోయారో ఆ ఆనందాన్ని ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నారు. ఊరంతా పండగ. తొలి ఏకాదశి పండగ అంటే మనం వినుకొండ పండగ, వినుకొండ నియోజకవర్గం, వినుకొండ పట్టణం, వినుకొండ ప్రాంతం అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఘనంగా చేసుకునే పండగని ఈ రోజున మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వం మరలా పునర్వైభవం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే బాలాయనాలయంలో మరి ఆ స్వామివారిని అమ్మవారిని కూడా మేమందరం దర్శించుకోవడం జరిగింది. అందరి కోరిక ఒకటే, వచ్చే సంవత్సరానికి ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పాత కమిటీ ఏదైతే మరి సైదారావు గారు, రామకోటేశ్వరరావు గారి పెద్దలు ఉన్నారో వారి నేతృత్వంలో ఆ ఘాట్ రోడ్డు నిర్మించుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా ప్రతిష్ట చేసుకోవాలనేది మా అందరి సంకల్పంగా ఈ సందర్భంగా భావిస్తూ ఈ పట్టణం యొక్క ప్రత్యేకతను ఒకసారి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజున మొహరం వచ్చినప్పటికీ ముస్లిం సోదరులు ఈ గ్రామం మీద, ఈ తొలి ఏకాదశి హిందువుల మీద ఉన్న ప్రేమతో ఈ రోజున పండగ చేసుకుంటూ ఊరేగింపును రేపుడికి మార్చుకున్నారంటే నిజమైన హిందూ ముస్లిం ఐక్యత ఈరోజు ఇక్కడ ఉందని సందర్భంగా మనవి చేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ప్రారంభించినటువంటి ఘాట్ రోడ్ నిర్మాణం, అదేవిధంగా ఈ గుడి నిర్మాణం, మంచినీటి స్కీము ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరం ఐక్యతగా ఉండాలి, అందరం అభివృద్ధి చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తాం. ఒక్క మాట, పర్వదినాన ఈరోజు కొండ మీదకి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని, గంగా పార్వతి అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. మా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు దేవుడు కరుణించాడు, వాతావరణం చాలా చల్లగా ఉంది.
వేలాది మంది భక్తులు వచ్చి సంతోషంగా ఈరోజు రామలింగేశ్వర స్వామిని, గంగా పార్వతి అమ్మవారి దర్శనం చేసుకొని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు తొలి ఏకాదశి పండుగ అంటే. మొహరం పండుగ కూడా ఈరోజే రావటం ఒక గొప్ప విశేషం. ఈరోజు చుట్టుపక్కల వందలాది గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి భక్తులందరి కోరికలు నెరవేరాలని, మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా గొప్ప అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా తాగునీటి సమస్యల పరిష్కారం అవుతాయి. మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ రామలింగేశ్వర స్వామి దయ వలన ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పనిసరిగా గోదావరి పెన్నా నదుల అనుసంధానం వలన మన సాగర్ కుడికాలోకి భవిష్యత్తులో గోదావరి నీళ్లు రావాలని నేను ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థించాను. తప్పనిసరిగా అవన్నీ సంకల్పం నెరవేరుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భక్తులందరి కోరికలు నెరవేరి నిండు ఆయురారోగ్యాలతో మంచి ఉన్నత భవిష్యత్తుకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి నాకు కావాల్సినటువంటి శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, పేద ప్రజలకు ఎప్పుడు కూడా కొండంత అండగా నిలబడతాం, ప్రజల కోసం పనిచేస్తాం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తాం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఈరోజు చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ముందుకొచ్చి హిమాలయ గురూజీ గారు శాంతి ఆశ్రమం తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ ప్రసాదాలు, మంచినీళ్ళు స్టాల్స్ అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. శివశక్తి ఫౌండేషన్ చిన్నకొండ మీద ప్రసాదాల స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు గోనూరు లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రామలింగేశ్వర స్వామి దయ వలన ఖచ్చితంగా ఈ కొండ మీద ఉన్నటువంటి గుడి నిర్మాణం వీలైనంత తొందరలో మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడం, అలాగే మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో ప్రభుత్వం ద్వారా కూడా ఎండోమెంట్ ద్వారా కూడా కొన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా బాగా ఈ గుడి నిర్మాణాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేది సంకల్పం. అలాగే ఘాట్ రోడ్డుకి ఇంకా ఎస్టిమేషన్ వేయించి తార్ రోడ్డు లేదు, ఘాట్ రోడ్డు ఇంకా తార్ రోడ్డు వేసినట్టయితే ఇంకా భక్తులు వేలాది మంది రావడానికి చాలా చక్కగా ఉంటుంది. భవిష్యత్తులో కొండ మీదకి ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఒక శాసనసభ్యునిగా. అట్లాగే కొండ మీదకి మెట్లు కమిటీని గతంలో ఘాట్ రోడ్ నిర్మాణం కోసం ఆయన సైదరావు గారు వీళ్ళందరూ కూడా ఒక కమిటీ వేసుకొని ఘాట్ రోడ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటా ఉన్నాను. అట్లాగే తర్వాత కొండ మీద ఒక కమిటీ వేసి గుడి ప్రారంభించారు. కొత్త కమిటీ ఏర్పాటు చేసి కొండ మీదకి మెట్లు కూడా ఈరోజు చిన్న కొండ దాకా బాగు చేయించాం. భవిష్యత్తులో పై కొండ దాకా కూడా మెట్లు పూజ చేసుకోవడానికి గతంలో ఎలా అయితే ఉందో అలా మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం పూర్తి చేస్తాం. మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మెట్ల నిర్మాణం మీద ఎక్కే వాళ్ళని పూర్తిగా ఆపేసేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ చిన్నకొండ మీద దాకా పునః ప్రారంభించడానికి పూర్తి చేసి భక్తులందరూ మెట్లు పూజ చేసే వాళ్ళకి, మెట్ల మీదుగా కొండెక్కాలనుకునే వాళ్ళకి దాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని కమిటీ వేసి కమిటీకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి కమిటీ ఆధ్వర్యంలో గుడి నిర్మాణం పూర్తి చేస్తాం, మెట్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ప్రజలందరూ సహకారం తీసుకుంటాం. ఈరోజు ఈ ఏర్పాట్లో మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా పోలీసు వ్యవస్థ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, స్వచ్ఛంద సేవా సంస్థల వారు, అలాగే పిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా, కలెక్టర్ గారు అందరూ కూడా సహకరించారు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించినందుకు, దీనికి కష్టపడి పనిచేసిన, ఏర్పాట్లు చక్కగా చేసిన అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మీడియా వారు కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. సాయంత్రం 7:30 తర్వాత అంటే కొండ మీదకి అంటే దర్శనాలు ఆపటం జరుగుతుంది. అంటే కింద కొండ కింద పండుగ పెట్టారు. బోర్డు ఎక్కడ పెట్టారు? ఒక్క నిమిషం, మీరు పెద్ద బోర్డు పెట్టాలా? అసలు నీకు ఉద్యోగం చేయాలని ఉందా లేదా? మీ ఇద్దరికి ఉద్యోగం చేయాలని ఉందా లేదా?
పెట్టాం మేము పొద్దునే. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మీ సపోర్ట్ లేకుండా అలా ఉంటారా వాళ్ళు? బట్టలు పెట్టండి ఫుల్ టైం. తప్పు జరిగిందంటే వీళ్ళని వెకేట్ చేసేసి డిపార్ట్మెంట్ ద్వారా అమ్మించేసేయండి. నీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్మ. ఎట్లా మీరు ఎవరిచ్చారు నీకు అనుమతి? ఇట్లా నీకు పర్మిషన్ చెప్పు సార్. కొబ్బరికాయలు నేను చెప్పేది నీకు ఎంత అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు చెప్పు. కరెక్టే సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పి అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్ను ఎంత అమ్ముకోమన్నారు? 30-40 అమ్మన్నారండి. ఆ. 30-40 మరి చిన్న అయితే కొందని పెద్ద సైజ్. ఈ పెద్ద సైజు మార్కెట్లో ఎంత ఉంటుందో మాకు తెలుసు. అవును సార్, మీరు చెప్పండి పబ్లిక్ సార్. యాక్షన్లో పచ్చాగా పోయినసారి 2,60,000 ఉందన్న, మనం తగ్గించి పెట్టాం. 1,15,000 మనకు వచ్చింది. దానికి కూడా సిద్ధపడే 34 మీకు ముందే రేట్ ఫిక్స్ చేసి మీరు టెండర్ పిలవమని చెప్తా. పిలిచాం, పక్కా చూపించాం. అంటారు సార్, చెప్పండి సార్. చెప్పాం కదా. వినండి, పెద్ద బోర్డు అక్కడ బాతుంది, అక్కడ బోర్డు బాతండి. ₹1 ఎక్కువ అమ్మినా సరే వీళ్ళని తీసేసి పెనాల్టీ డబ్బులు వసూలు చేయండి. వేరే ఇదే స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ స్టీమ్ చేత పంపించేసేయండి, బయటికి పంపించండి. చెప్పినటువంటి నీకు పబ్లిక్ లో కలెక్టర్ గారు చెప్పారు, ఇక్కడ దోచుకోవడానికి కుదరదు. ఇది వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అనుకున్నారా దోచుకోవడానికా? రెండోసారి ఎలా చేయకండి. నేను గంటకి మనిషిని పెట్టి ఫీడ్ చేసుకుంటా. తేడా వస్తే అదర్ యాక్షన్ ఉంటుంది. పర్సనల్ మానిటర్ చేయండి నాకు ఈవినింగ్ దాకా. ఇంకో 2 కౌంటర్లు పెట్టేయండి అవసరం అయితే. అందుకే ఇద్దరిని పిలవమన్న టెండర్. 2 చోట్ల ₹1 ఎక్కువ అమ్మినా ఊరుకోను. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.